అనంతకాల గమనంలో అనంతమైన అంతరిక్షంలో ఒక చిన్న గ్రహం మీద చిన్నపాటి జీవితం మనిషిది. అందులోనే ఎన్నో ఆటుపోట్లు, అనుక్షణం ఆవేదనలు, ఆలోచనలు. మనిషి భూమి మీద ఉన్నా మనసు ఎక్కడెక్కడో పరిభ్రమిస్తుంది. శరీరం కొంచెమే అయినా అంతరంగం అంతరిక్షాన్ని ఆక్రమించేంత పెద్దది. అందుకే చిన్నపాటి జీవితంలో చిన్న పెద్ద సమస్యలు వచ్చినా చిన్నగా ఆలోచించకుండా గ్రహాంతర స్థాయికి వెళుతుంది మనిషి అంతరంగం. మరి ఈరోజు గ్రహాల అనుగ్రహాలు, వివిధ రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మార్చి 3, 2025 సోమవారం రాశి ఫలాలు. మేషరాశి. రాజకీయ, సినీ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసే ప్రయత్నం చేస్తారు. ఎగుమతులు, ఫోటోగ్రఫీ, టెక్స్టైల్స్ వ్యాపారాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పరమశివుణ్ణి ఆరాధించడం వల్ల మేలు జరుగుతోంది. వృషభ రాశి. ప్రదర్శనలు, ఊరేగింపుల్లో పాల్గొంటారు. రాజకీయ, సినీ రంగాల వారికి ఆర్థిక పరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి నిధుల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సన్నిహితుల కారణంగా మాట పడాల్సి రావచ్చు. రుద్రకవచ పారాయణం శుభప్రదం. మిథున రాశి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కారణంగా మాట పడాల్సి రావచ్చు. బృంద కార్యక్రమాల్లో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. వేడుకల్లో ఖర్చులు అధికం. పరమశివుని ఆరాధన శుభప్రదం. కర్కాటక రాశి. వృత్తిపరమైన సమావేశాలు, చర్చలకు అనుకూలం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలతో లావాదేవీలకు అనుకూలమైన రోజు. సమావేశాల్లో మాట పడాల్సి రావచ్చు. మీ గౌరవానికి భంగం కలిగించే పరిణామాలు జరుగుతాయి. శివాష్టోత్తర శతనామ పారాయణం వల్ల మేలు జరుగుతుంది. సింహరాశి. పెట్టుబడులకు సంబంధించిన మీ అంచనాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. బంధుమిత్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. రక్షణ, బోధన, న్యాయ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో నిరుత్సాహకరంగా ఉంటుంది. రుద్రకవచ పారాయణం వల్ల మంచి జరుగుతోంది. కన్యరాశి. శ్రీవారు, శ్రీమతి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వైద్యం, మరమ్మతులకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువుల కొనుగోలు సమయంలో నాణ్యత పాటించాలి. శివ పంచాక్షరిని జపించడం వల్ల మంచి జరుగుతుంది. తులారాశి. జన సంబంధాలు విస్తరిస్తాయి. లక్ష్య సాధనలో శ్రీవారు, శ్రీమతి సహకారం అందుకుంటారు. వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. పరమశివుణ్ణి ఆరాధించండి. వృశ్చిక రాశి. వైద్య, సేవలు, హోటల్, క్యాటరింగ్ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతములతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్య సేవల కోసం ఖర్చులు అధికం. రుద్రకవచ పారాయణం శుభప్రదం. ధనుసు రాశి. ప్రియతముల వైఖరిలో మార్పు గమనిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అడ్వర్టైజ్మెంట్, విద్యా రంగాల వారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. ఖర్చులు అధికం. కాలభైరవ స్తోత్ర పారాయణం వల్ల మేలు జరుగుతుంది. మకర రాశి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. తోబుట్టువుల విషయంలో శుభ పరిణామాలు సంభవం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. రుద్రకవచ పారాయణం శుభప్రదం. కుంభరాశి. విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు సఫలమవుతాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశముంది. పరమశివుని ఆరాధన శుభప్రదం. మీనరాశి. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగవు. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సాంబశివుని ఆరాధన వల్ల మేలు జరుగుతుంది.